ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 2024వ సంవత్సరం మకర రాశి వారి జీవితాన్ని మార్చబోతుంది. 2024వ సంవత్సరంలో మకర రాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. 1,00,000 కోట్లు ఇచ్చినా ఈ అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఈ సమయంలో మీరు అనుకున్న 2 కోరికలు తీరడం ఖాయం. ఈ సమయంలో ఈ రాశి వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక రంగాలలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ నూతన సంవత్సరం ఈ రాశివారి జీవితంలో ఎనలేని సంతోషాలను తీసుకువస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ రాశివారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారి యొక్క ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో అన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరంలో ఈ రాశి వారు అనుకున్నవి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. ముఖ్యమైన పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారు. అయితే దానికోసం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండవు. ఆర్థిక పరంగా కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ సంవత్సరం ఉద్యోగం, వ్యాపార పరంగా ఈ రాశివారు లాభాలను పొందుతారు. అదేవిధంగా ఈ సమయంలో మీరు వాహనాలను కొనుగోలు చేస్తారు. పూర్వీకుల నుండి స్థిరాస్తులను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో కష్టపడి పనిచేయటం వలన దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సమయంలో ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్తో పాటు స్థాన మార్పిడి కూడా కలుగుతుంది. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే సంవత్సర ప్రథమార్థంలో పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లేక పని చాలా భారంగా అనిపిస్తుంది. అయితే మీరు కష్టపడి ఇచ్చిన టాస్క్లను ఇన్ టైంలో కంప్లీట్ చేయడం వలన మీ పై అధికారుల మెప్పును పొందుతారు. అలాగే తోటి ఉద్యోగస్తులతో సానుకూలంగా ప్రవర్తించడం వలన వారి మన్నలను కూడా పొందుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఆదాయపరమైన మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగపరంగా మీరు విభిన్న ప్రదేశాలకు తిరగవలసి ఉంటుంది. అయితే దీనిని భారంగా కాకుండా బాధ్యతగా భావించినట్లయితే ఆర్థిక పరమైన లాభాలను కూడా పొందుతారు. అలాగే మీ పట్ల మీ పై అధికారులకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడి అది మీరు ఉద్యోగంలో మరింతగా బలపడడానికి దారితీస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం మీకు కెరియర్ పరంగా చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. సంవత్సర ప్రారంభంలో ఆదాయ మార్గాలు ఎక్కువవుతాయి. ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోయి ఆర్థిక పరమైన మెరుగుదలను చూస్తారు. అయితే సంవత్సర మధ్యకాలంలో మాత్రం విపరీతంగా ఖర్చులు పెరిగిపోయి ఆదాయ మార్గాలు తగ్గుతాయి. డబ్బు నీరులా ఖర్చయిపోతుంది. ఎంత సంపాదించినప్పటికీ కూడా చేతిలో రూపాయి కనిపించదు. అందువల్ల మీరు సంవత్సర ప్రారంభం నుండి కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించవలసి ఉంటుంది. దేనికైనా ఖర్చు చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకుని మీకు మీరే విశ్లేషించుకుని ఖర్చు చేయటం వలన అనవసర ఖర్చులు తగ్గే ఆదాయం పెరుగుతుంది. తద్వారా మీకు కష్టకాలంలో ఈ ఆదాయం ఉపయోగపడుతుంది. అయితే ఈ సంవత్సరం పూర్తయ్యేసరికి మరలా మీ యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది మెరుగుపడుతుంది. పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో కూడా ఆదాయం రెట్టింపు అవుతుంది. సంవత్సరం చివరికి వచ్చేసరికి వ్యాపార పరంగా లాభాలను చూస్తారు. సంవత్సర ప్రారంభం నుండి వ్యాపారం సజావుగా సాగుతున్నప్పటికీ కూడా ద్వితీయార్థం వచ్చేసరికి అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది. సంవత్సర ద్వితీయార్థంలో మీరు పెట్టుబడి పెట్టిన ఏ రంగంలో అయినా సరే రెట్టింపు ప్రతిఫలాన్ని పొందుతారు. గత కొంతకాలంగా వ్యాపారంలో భాగస్వాముల మధ్య తలెత్తిన విభేదాలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించడం కోసం ఆర్థికంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో అవకాశాలు ఏర్పడి నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రారంభించే వ్యాపారం ఏదైనా సరే అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశివారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు లాభిస్తాయి. ధైర్యం చేసి మీ కుటుంబ సభ్యులతో మీ ప్రేమ విషయం గురించి చెప్పటం వలన మీ కుటుంబ సభ్యులందరూ తమ అంగీకారాన్ని తెలుపుతారు. అయితే మీరు ప్రేమించే వ్యక్తి పట్ల ఈ సమయంలో అమితమైన నమ్మకం, అభిమానం కలిగి ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలకు చోటు ఉండకూడదు. ఒకరినొకరు గౌరవించుకోవాలి. అంతేకాని ప్రతిదానికి ఎదుటి వ్యక్తిని చులకన చేసి మాట్లాడటం, వారి అభిప్రాయాలను గౌరవించకపోవటం, వారిని అనుమానించడం వలన మీ ప్రేమ వ్యవహారాలు విఫలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో ప్రేమ వివాహం చేసుకున్న ఈ రాశి వారికి ఎన్నో లాభాలు చేకూరుతాయి.
మీ భార్య తరపు బంధువుల నుండి ఆర్థిక సహాయాన్ని పొందుతారు. మీ వైవాహిక జీవితం ఎంతో సంతోషభరితంగా ఉంటుంది. కుటుంబ పరంగా ఈ సమయం ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి సంవత్సర ద్వితీయార్థంలో విహారయాత్రలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు. కొన్ని సందర్భాలలో వర్క్ ప్రెజర్ కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు శుభకార్యాలలో పాల్గొనడానికి వీలు పడదు. ఇటువంటి సమయంలో మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని బాగా మిస్ అవ్వడంతో పాటు మీ పట్ల వారికి ఒక చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల వీలైనంత వరకు మీరు వర్క్ ని పక్కన పెట్టి మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. ఈ రాశి పిల్లల వలన తల్లిదండ్రులకు ఈ సమయంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఈ రాశి వారి సంతానం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే చిన్నపిల్లలకు చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి చిన్నపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అలాగే ఈ రాశి వారి జీవిత భాగస్వామి గర్భాశయ సమస్యలు, నాడీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు ఈ సమయంలో తమ తండ్రితో ఎక్కువగా గొడవ పడతారు. వీరి తండ్రి ఈ సంవత్సరం ప్రతి సందర్భంలో వీరిని నిందిస్తూ ఉంటారు. అయితే వారికి మీ పట్ల ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ దానిని పైకి చూపించరు. విద్యార్థులకు ఈ సమయం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. సంవత్సర ప్రారంభంలో మీ పూర్తి ఏకాగ్రతను చదువు పట్ల పెట్టడం వలన అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. సంవత్సర మధ్యకాలంలో మీరు ఇతర విషయాల పట్ల ఆసక్తి చూపించడం వలన చదువు పట్ల ఏకాగ్రత తగ్గి అనుకున్న స్థాయిలో మార్కులు పొందలేరు. ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారో వారు ఈ సమయంలో ప్రయత్నించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా కోరుకున్న కాలేజీలో సీట్ లేదా కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఈ సమయంలో శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు దుర్గాదేవిని పూజించాలి. లలితా సహస్రనామం, సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మరింత శుభ ఫలితాలను పొందుతారు. ఆదివారం రోజు సూర్య భగవానుడికి ఓం నమో సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ అర్ఘ్యాన్ని సమర్పించడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత మహాశివునికి పాలతో అభిషేకం చేయండి. అలాగే తెల్లని వస్తువులను దానం చేయండి. ఇలా చేయటం వలన జాతకంలో చంద్రుడు దృఢంగా మారుతారు. ఇలా చేయటం వలన మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. బుధవారం రోజు వినాయకునికి శమీపత్రం నైవేద్యంగా సమర్పించాలి. శమీపత్రంతో పాటు దర్భగడ్డిని కూడా సమర్పించటం వలన సకల కోరికలు సిద్ధిస్తాయి. సో చూసారు కదండి, 2024వ సంవత్సరంలో మకర రాశి వారి జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి, వీరికి ఈ సంవత్సరంలో తీరబోయే 2 కోరికలు ఏమిటి, ఈ రాశివారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.